రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఈ టీం నుంచి మనకి శాండిల్య పిసపాటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ దివిజ ప్రభాకర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. బెన్నీ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. బ్రహ్మానందం గారు స్పెషల్గా వెండి పూలతో చేసినటువంటి దండని యాజ్ అ స్పెషల్ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ చిరంజీవి గారికి ప్రజెంట్ చేయాలనుకుంటూ ఉన్నారు. బ్రహ్మానందం గారు టు ప్లీజ్ గార్లెండ్ వెండి పూల దండతో మా మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణుడు అయిన సందర్భంగా వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఈ స్పెషల్ గార్లెండ్ని బ్రహ్మానందం గారు తయారు చేయించారు, దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే శాలువా మరియు గజమాలతో సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిరంజీవి గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చైర్ తీసేసేయండి. చైర్ గజమాలతో మా మెగాస్టార్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ చిరంజీవి గారిని మరో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ బ్రహ్మానందం గారు పద్మశ్రీ సత్కరిస్తున్నారు. ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క మైలురాయిని సృష్టించి ఒక్కొక్క సినిమాతో కని విని ఎరగని సామ్రాజ్యాన్ని సృష్టించి తెలుగు సినీ సామ్రాజ్యంలో వన్నె తెచ్చినటువంటి మా కథానాయకుడు, మా మెగాస్టారుడు, పద్మ విభూషణ్ చిరంజీవి గారికి ధన్యవాదాలు. అండ్ చిరంజీవి గారు ఆ గజమాలని బ్రహ్మానందం గారికి వేసేశారు. అలాగే శాలువా కూడా పట్టు శాలువాతో సత్కరిస్తున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారిని. One and only Brahmanandam garu. కడుపుబ్బా నవ్వు వస్తుంది. ఆయన మొహాన్ని అన్నిసార్లు చూసుకున్నారో లేదో అర్థంలో తెలియదు, కానీ మనం మాత్రం రోజుకు ఒక్కసారైనా బ్రహ్మానందం గారి మొహాన్ని చూసుకుంటూ ఉంటాము. అలాంటి బ్రహ్మానందం గారు వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. బ్రహ్మానందం గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. బేసికలీ రాజా గౌతము బ్రహ్మానందం గారు తండ్రి కొడుకులు, కానీ ఈ సినిమాలో మాత్రం ఒక డిఫరెంట్గా తాత మనవడుగా మనకి కనిపించబోతున్నటువంటి బ్రహ్మానందం తాతయ్య గారికి సాదర స్వాగతం పలుకుతూ, తాతయ్య ఇప్పుడు ఇది కూడానా నాకు అన్నట్టు ఒక లుక్ ఇచ్చారు మనకి. సో ద గ్రేట్ బ్రహ్మానందం గారు ఇస్ హియర్. అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వన్స్ అగైన్ వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈ సినిమాలో వర్క్ చేసిన కొంతమంది టెక్నీషియన్స్ని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ ఎడిటర్ ప్రణీత్ కుమార్ గారు అండ్ లిరిక్ రైటర్ సురేష్ బానిశెట్టి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సినిమాలో ప్రియా వడ్లమాని అలాగే ఐశ్వర్య వీళ్ళిద్దరూ హీరోయిన్స్గా చేయగా, అలాగే దివిజ కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోర్ట్రే చేసింది. సో వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. Inviting on stage our editor Praneeth Kumar garu and lyric writer Suresh Bansetti garu. Yes, ఎవరు మాట్లాడతారు ముందు? లిరికా ఎడిటా? హలో అండి, అందరికీ నమస్కారం. హలో బ్రహ్మానందం గారు, హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రాహుల్ సార్ ఫర్ దిస్.
ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. మీతో కూర్చొని చాలా నేర్చుకున్నాను, చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాను. అండ్ ఐ రియలీ ఎంజాయ్ ద మస్కిటో బ్యాట్ కన్వర్జేషన్స్ విత్ యూ. అండ్ మా డైరెక్టర్ నిఖిల్, థ్యాంక్ యూ నిఖిల్. యాక్చువల్లీ నిఖిల్ ఎప్పుడు 2x స్పీడ్లో మాట్లాడతాడు, నేను 0.5x స్పీడ్లో మాట్లాడతాను. సో అలా మేము ఎడిట్ చేసుకుంటూ వెళ్ళాము. బట్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్, కాస్ట్ అండ్ క్రూ. అండ్ థ్యాంక్ యూ టు స్వదం టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇప్పుడే సభా ప్రాంగణంలోకి ఎంటర్ అవుతున్నటువంటి మన కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బంపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి గారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు అవర్ ఫెంటాస్టిక్ డైరెక్టర్స్ ఆఫ్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మధ్య మధ్యలో రాజీవ్ కనకాల గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. రాజీవ్ గారు మళ్ళీ ఎన్ని ఈవెంట్లు చేసినా రావాల్సిన ఇంటికే కాబట్టి రాజీవ్ గారు సారీ అండి, కొంచెం అంటే బ్రహ్మానందం అనేటువంటి సినిమా అయ్యేసరికల్లా కొంచెం ఐఎమ్ గోయింగ్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ ఆల్సో. ఎస్ ప్లీజ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ బన్శెట్టి. విలేజ్ లిరికల్ సాంగ్ చాలా బ్యూటిఫుల్ గా రాశారు. విలేజ్ సాంగ్ రాశానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్వీఎస్ నిఖిల్ గారికి